పప్పు కాంబినేషన్ మామిడికాయ పచ్చడి నా పద్ధతిలో చేస్తున్నాను. ముందుగా 10-15 పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 కప్పు కందిపప్పు పోసి వాటర్ పోసి మంచిగా వాష్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని పావు టీ స్పూన్ పసుపు, ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించినాక మూత తీసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. పప్పు గట్టిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించుకొని దించుకోవాలి. ఇప్పుడు పప్పుకు పోస్ట్ చేసుకునేందుకు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిర్చి, 2 కళ్యామాకు రెబ్బలు, వెల్లుల్లి ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పప్పులోకి కలుపుకోవాలి. అంతేనండి, పప్పు రెడీ. అన్నంలో పప్పు వేసుకొని అంచుకు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.